ఉమెన్ ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ గ్రేట్ అన్నట్టు. అమ్మని చూస్తే కుళ్ళు, ఆమెని ఈమెను చూస్తే కుళ్ళు, జెలస్ ఉంటాయి అమ్మాయిలకి మధ్య అని అనుకుంటారు. ఫాదర్ లాగా నాకైతే మా ఫాదర్ లా చూసుకునే పర్సన్ రావాలని అనుకుంటున్నా నేను. అంతేగాని పెద్ద క్వాలిఫికేషన్స్ అట్లా ఏం లేదు. బికాజ్ ఈ జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉన్నారంటే లైక్ అబ్బాయిలకి పోటీ ఇస్తున్నాం కదా మేము కూడా, సో మేమే సంపాదిస్తాం యాక్చువల్లీ. అలానే వాళ్ళే బేవర్ తిరగమని కాదు, వాళ్ళకి కూడా ఒక ఉండాలి కంపల్సరీ. మోస్ట్లీ బాయ్స్ లో ఫ్రెండ్షిప్ అనగానే తిన్నమా తాగినమా తిరిగినమా అన్నట్టు ఉంటుంది. సో గర్ల్స్ సర్కిల్ లో ఫ్రెండ్షిప్ అంటే మీరు లైక్ మేము ఎంజాయ్ చేసినాం అంటే లైక్ తిని తాగినాం తిరిగినాం అన్న కాడికి ఉంటుంది. సో గర్ల్స్ లో అటువంటి ఎంజాయ్ మూమెంట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు? టైం స్పెండ్ చేయడం అండ్ సాడ్ గా ఉన్న మూమెంట్స్ లో కానీ హ్యాపీ ఉన్న మూమెంట్స్ లో ఎవరైనా ఉంటారు, కానీ సాడ్ గా ఉన్న మూమెంట్స్ లో పక్కన ఉండడం. లైక్ ఇప్పుడు ఏం చెప్తారు, అమ్మాయిలు ఇంట్లో ఉంటారు, ఇంట్లో చెప్పుకోలేరు పేరెంట్స్ కి. అబ్బాయిలు మీరే చెప్పుకోరు, మీకు ఫ్రెండ్ చెప్పుకుంటారు. అమ్మాయిలు ఇంట్లో చెప్పుకోలేరు, బట్ ఇంట్లో ఏడవాలన్నా కూడా ఏడవలేరు. ఫ్రెండ్సే వాళ్ళకి ప్రపంచం అన్నట్టు. ఇంకా సో అలాగా ఏం చెప్పాలన్నా షేర్ చేసుకోవడానికి బాగా ఏమో అది చెప్పలేము, అమ్మాయిలకి అయితే బాగా తెలుస్తుంది. ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్ అది. ఉమెన్ ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ గ్రేట్ అన్నట్టు. వెరీ 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 ప్యూర్ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ ఉంటాయి. జనరల్ గా సొసైటీ ఏమనుకుంటుంది అంటే ఈమె ఆమెను చూస్తే కుళ్ళు, ఆమెని ఈమెను చూస్తే కుళ్ళు, జెలస్ ఉంటాయి అమ్మాయిలకి మధ్య అని అనుకుంటారు. కానీ బట్ ఉమెన్ సపోర్ట్ చూస్తారు కదా. ఇప్పుడు రష్మిక శ్రీలీల మొన్న కూడా చూస్తారు, ఆడియో ఫంక్షన్స్ లో అలియా భట్ సమంతని చూస్తారు. అట్లా ఉమెన్ సపోర్ట్ చేసుకుంటే మాత్రం ఎక్కడికో రీచ్ అవుతారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. సో ఫైనల్ ఒక క్వశ్చన్ అండి. సో ప్రెసెంట్ ఈ జనరేషన్ అంతా కూడా లైక్ ఈ జనరేషన్ ఎప్పటికి కూడా డబ్బే శాశ్వతం అనుకున్న వాళ్ళకి, ఇక డబ్బు ఉంటే ప్రేమనైనా ఎమోషన్ దేనైనా కొనొచ్చు అనుకునే వాళ్ళకి, ఈ డబ్బు కాదురా బాబు మన లైఫ్ లో ఇది వాల్యుబుల్ అనే విధంగా అయితే మీరు మనీకి ఇంపార్టెన్స్ ఇస్తారా, టైంకి ఇంపార్టెన్స్ ఇస్తారా, ఒక పర్సన్కి ఇంపార్టెన్స్ ఇస్తారా అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ మనీ అనేది ఎలిమినేట్ చేసేద్దాం. బికాస్ మనీతో కొనేవి చాలా అంటే చాలా 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 ఉంటాయి. అంతెందుకు మన పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని ఏమైనా మనం మనీ ఇచ్చి లవ్ చేయమని అడుగుతున్నామా? లేదు కదా. సో మనీ ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ ఒక పర్సన్ అంటారా అంటే చెప్పలేమండి. ఇప్పుడు సిచ్యువేషన్ కి తగ్గట్టు మారుతారు, లేదా మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉంటారు. ఏదైనా చిన్న ఇష్యూ వచ్చిందంటే వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు. లైఫ్ లో 100% పక్కా మనతో ఉండే పర్సన్స్ ఎవరైనా ఉంటే మన సిబ్లింగ్స్ కానీ, మన పేరెంట్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ వీళ్ళే ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు, కొన్ని ట్రూ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ లైఫ్ లో మనం స్కూల్ ఫ్రెండ్స్ దగ్గర స్టార్ట్ అయింది ఎండ్ వరకు లైఫ్ లాంగ్ ఉంటుంది. వాళ్ళ వరకు ఓకే. టైం అంటారా, టైం అనేది ఎప్పుడు మనతోనే ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా పడితే అంత మంచిది. అంతెందుకు ఇప్పుడు బీటెక్ అయిపోయి చాలా మంది అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ టైం సరిగ్గా యూటిలైజ్ చేసుకొని ఇప్పుడు కోచింగ్ సెంటర్లకు వెళ్ళి అదంతా చేసే బదులు బీటెక్ లో ఇప్పుడు వెళ్ళినా కూడా ఓకే, కొంచెం వాళ్ళ మైండ్ ని వాళ్ళంతటి వాళ్ళు టైం ఇంపార్టెంట్ మోటివేట్ అయ్యి చేసుకుంటే వాళ్ళు కూడా మంచి సక్సెస్ ఉంటారు. వాళ్ళందరికీ ఫ్యూచర్ లో సక్సెస్ రావాలని నా కోరిక.